Hi Maya, hello, namaste, yes, assalamu alaikum, welcome back to the new vlog. మా ఇప్పుడే నిద్ర లేచాను. అయితే టైం వచ్చి 10:30 అయింది. దోశలు వేసుకుంటున్నాం. రెండు దోశ చట్నీ ఏమీ లేదు. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టమాటా చట్నీని ఆ గోంగూర పచ్చడి ఉన్నాయి. అవి వేసుకుని తినేయడమే. ఆవకాయ ఉంది, కరివేపాకు పచ్చడి ఉంది. ఏ పచ్చళ్ళు ఉన్నాయంట. పచ్చడి చేయొచ్చు కదా వలి. నాకు చీప్ పడుతుంది వహి. అదే ఆడ ఏలు పెట్టుకెళ్ళిపోయి ఆ బొక్క ఉంటే కొద్దిగా పెద్ద అయిపోతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేయాలి. ఇదిగోండి, ఇదే కరివేపాకు పచ్చడి. ఫస్ట్ టైం తింటున్నాను నేనైతే కరివేపాకు పచ్చడి. మా వాళ్ళు కూడా రీసెంట్గా ఏదో సెపరేట్ ఆర్డర్ వస్తే దానికోసమని చేశారంట. టేస్ట్ చూడమని పంపించారు. టేస్ట్ చూద్దాం. బాగుంది వాళ్ళు పచ్చడి. వాళ్ళు కూడా బాగుందన్నారా? ఇది మన మెనూలో లేదు, వెబ్సైట్లో లేదు. బాగుంది. యాడ్ చేసేద్దాం రా దీన్ని, ఈ పచ్చడిని. రేట్ ఎంత ఏందో చూసి యాడ్ చేసేద్దాం. చాలా బాగుంది పచ్చడి అయితే. బా, దోశల్లోకి ఇంకా బాగుంది పచ్చడి. కరివేపాకు కూడా చాలా మంచిది కదా కళ్ళకి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి పచ్చడితో. ఉత్తి కరివేపాకు ఎలాగో తినలేము మనం. ఇలా చేసుకుని తింటే అది తిరిపోయింది పచ్చడి మాత్రం. ఇప్పుడు మొన్న చాక్లెట్ ఒకటి ఆర్డర్ పెట్టాము. దాని లోపల చిన్న పోపర్స్ ఉన్నాయన్నమాట. అది చిన్నప్పుడు మనం తినే ఉంటారు మీలో చాలామంది. అది నోట్లో పెట్టుకోగానే తడికి ఫట్మని పేలుతూ ఉంటాయి. దాన్ని చాక్లెట్లో పెట్టారనమాట. అయితే అది వలీగాడి మీద తినిపిద్దాము, చూద్దాం వాడి రియాక్షన్ ఎలా వస్తుందో. ఇప్పుడే లంచ్ చేసేసాము. బీరకాయ కూర వండుకున్నాం ఈరోజు. శాండీ కూడా వచ్చింది ఇంటికి. బాయ్. ఇప్పుడు మొన్న చాక్లెట్ ఆర్డర్ పెట్టాను. ఇది ఆన్లైన్లో చాలా బాగుంది. తిని ఎలా ఉందో చెప్పు వలి. మేము ఇస్తాం. డార్క్ చాక్లెట్ రా ప్రసాద్ గారు మీరు చేసింది ఏం చేయట్లేదు రా. మిమ్మల్ని నమ్మలేం సార్. తిను మొత్తం వదులు. డార్క్ చాక్లెట్ తీగ ఎందుకు ఉంటుంది గాయస్? చేదుగా ఉంటుంది. సార్ ఇది తీగ ఉంటుంది చూడు, కావాలి తిని చెప్పు నువ్వు. తీగ ఉందా లేదు? చాక్లెట్ నవ్వులుతారా చప్పలిస్తారా? వేస్తాం, మింగేస్తా, అన్ని చేస్తాను నేను స్టైల్గా. ఇలా నా వల్ల అవదు. అలా చేయను. చప్పలించాలి వలి. ఎందుకు నా ఏదో పేలుతుంది లోపల. ఏంట్రా ఇది? క్రాకరా? చప్పలిచ్చరా? పేలుతుంది. ఏంట్రా చప్పలి? సరే చిన్నప్పుడు ఏదో చాక్లెట్ ఉంటారు ఇలాంటిది. లోపలికి వెళ్ళక పేలుతుంది కదా. భలే ఉంది. బాగుందా? నవలకు దాన్ని అలా చప్పలిచ్చు. కొడుతుంది రేపు ఇది. చాక్లెట్ కొట్టడం ఇదే చూడడం. చప్పలిచ్చాలి. తప్ప సరదాగా ఉంది లోపల. బయటకు వస్తుంది సౌండ్. డార్క్ చాక్లెట్ కాదా ఇది? ఈ అట్టపెట్టి చూసి డార్క్ చాక్లెట్ అనుకున్నాను నేను. మోసం చేశారు గైస్, మోసం చేశారు. నా సౌండ్ ఏనాను గైస్. గొప్పగా ఉందిరా ఇది. వస్తుంది సౌండ్. చెవులు గొయ్యి అన్నాయి నాకు. నాది కూడా ఇప్పుడే కరిగింది, ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ టర్ఫ్ బుక్ చేశారంటే క్రికెట్ ఆడడానికి. అక్కడికి వెళ్తాం నేను వలిగాడు. ఎండ మాత్రం మామూలుగా లేదు ఈరోజు. ఎప్పుడు చీకట్లో వచ్చేవాళ్ళు, ఈరోజు 4ంటికి వచ్చాం. ఎండ చంపేస్తుంది. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. నేను బ్యాటింగ్ టీము, ఈడు ఆడు నేను ముగ్గురమే టీం అనమాట. వాళ్ళు ముగ్గురు టీము, ఈ సుజన్ గారు బోత్. ఇప్పుడు నా పీఓవి చూస్తారనమాట మీరు. కీపింగ్ చేస్తున్నాను. అదిరా ఏంటి బాబు నువ్వేంటి? మా టీమేనా? నలుగురు వాళ్ళ ముగ్గురా? ఇంకోటి వస్తున్నాడా? ఓకే మేము నలుగురు అంత. ఇటు బోత్ కాదు. తన ఈస్ బౌలింగ్, వహీద్ ఈస్ కీపింగ్. మోనీ ఈస్ బ్యాటెడ్. దాదా కీపర్ నైస్ ఫీల్డింగ్ రా. షూట్ చేసా. ఎంత ఆనందంగా ఉందిరా. అరే తనే విన్నావా? షూట్ చేసావా అన్నాడు. అయిపోయింది. నువ్వు డైలాగ్ వేసినందుకైనా ఇప్పుడు నీ ముఖం మీద గీసిరేస్తాడు చూడు బాల్. కొట్టరా కమాన్. అయ్యి బాబోయ్, షిట్. అయినా కీపర్ ఏంటి పారిపోయాడు అలాగా? షిట్. ఈసారి ధైర్యంగా నిలబడతాను గైస్. ఇప్పుడే మా మౌని గడ అవుట్ అయిపోయాడు. బాబు ఈడేస్తున్నాను నేను బౌలింగ్. బ్రో లాస్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు మా టీమే గుర్తుంది కదా మరి. జాగ్రత్త మరి. ఎవరో హాల్లోనే ఉంది. 6. దాగి బ్రో. 5 రూపీస్ ఫోన్పే నెంబర్ చెప్పు. బ్యాట్ వద్దా ఇది? 4. నైస్ రా.
తమ్ముడు బౌలింగ్, అన్నయ్య బ్యాటింగ్. ఎవరు గెలుస్తారు? మామూలుగా అయితే గ్రౌండ్లో అయితే 6 వాలి, అది స్టేడియంలో అయితే అవమానం. నాలుగో బాల్ రన్కి వచ్చాడు రెడీ, అందుకే లాస్ట్ బాల్ రన్కి వెళ్ళా. 4. తనయ్యడు బౌలింగ్ చేస్తున్నాడా? బాబురే, నా తలే టార్గెట్ చేసావు కదా నువ్వు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది గాయస్. సెకండ్ ఇన్నింగ్స్ నేను సృజన్ బ్యాటింగ్ దిగాం. నేనంటే వలీని, అటువైపు సృజన్ బ్యాటింగ్ దిగాం. టార్గెట్ అంతా 34 టార్గెట్ అంట. 2 ఓవర్లు చాలు. కమాన్. ఫస్ట్ బాల్ ఈజ్ గాన్ టు 6. సెకండ్ బాల్ ఈజ్ ఆల్సో. థర్డ్. మూడు. అరే చెప్పరా నా గురించి నేను చెప్పుకుంటే బాగోట్లేదురా. చెప్పండి. ఫస్ట్ మ్యాచ్ సక్సెస్ఫుల్గా గెలిచేసాం. ఇంటూ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ మాదే మళ్ళీ. రే ఇప్పుడైనా కొంచెం ఏమన్నా గెలవండి ఒకసారికైనా. ఇప్పుడే ఇక్కడికి మౌలి కూడా వచ్చాడు. అంత సన్నగా అయిపోయి బాబోయ్. గైస్, మౌలి లావుగా ఉన్నప్పుడు బాగున్నాడా, సన్నగా ఉన్నప్పుడు బాగున్నాడా? కింద కామెంట్ చేయండి. లావుగా ఉంటే మనం డాక్టర్కి బాగుంటాం, సన్నగా ఉంటే కాదు మర్చిపోయాను ఏదో. లావుగా అంటే ఇల్లుకి నచ్చుతాం, లావుగా మర్చిపోయాను, సారీ. లావుగా ఉంటే క్యూట్, అది వేరు. బొద్దుగా ఉండడం అది వేరు. సన్నగా ఉంటే హ్యాండ్సమ్. కాకపోతే డాక్టర్ ఎన్ని కేజీలు తగ్గావు? 18, 19. అదే డెడికేషన్. బ్లాగ్స్ ముందుగా కొట్టు. బ్లాగ్స్ రీ ఎంట్రీ ఇచ్చాడు కుర్రాడు, చేస్తాడు పాపం. బాబోయ్, ఇలా నించుంటే సలార్ లుక్ రాలేదు చూడు. సలార్ లుక్ వచ్చింది కానీ ప్రభాస్ లా మాత్రం. నెక్స్ట్ 6 ప్యాక్ అది ఉందా? లేపను షర్ట్ లేపను, చూస్తాను. ఉంది గైస్, బోల్డ్ ఉంది గైస్. ఇంకా అంటే లోపల కొవ్వు తగ్గి అది ఏలాడుతుంది, అది కూడా తగ్గాలి. అప్పుడు సలార్ లాగా ఇలా పెడతాను, పెట్టావు కానీ మాకు మాత్రం చూపించుకో. ఇలా గీసురుతాను. దురదృష్టవశాత్తు మా తనయ్య ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. రేగోడేం తిన్నోడు కాస్త వెళ్ళిపోవాల్సి వచ్చింది. తనయ్య నీ తప్పేం లేదు లేరా, లైన్ ఎట్లా ఎంతది వాళ్ళు మరీ దారుణంగా ఆడారు. 6 రన్స్ అంటారు 2 ఓవర్లకి. కూడా 4 ఏంట్రా సింబల్ ఎలా అయిపోతున్నారు అందరూ? అయిపోతాయి ఇప్పుడు. మనం టీంలోకి వచ్చా కదా, అదే అంటావా? చాలు. ఈ మాత్రం కాంప్లిమెంట్ చాలు. వరల్డ్ కప్లో ధోని కొట్టిన 6 లా కొట్టానంటే బా, ఈ నైట్ నిద్ర పట్టు నాకు. ఇదే నా మొఖాన్ని టార్గెట్ చేసావు కదా నువ్వు. లేకపోతే మా సబ్స్క్రైబర్స్ టార్గెట్ చేసావా? షిట్, క్యాచ్ అవుట్. ఎంత టార్గెట్? ఎంత కష్టపడి 37 కొట్టాం గైస్. 38 కొట్టాలి వాళ్ళు. ఇందరి మీద 2 రన్స్ ఎక్కువ ఇచ్చాం మళ్ళీ మనం. నువ్వు కొట్టిందే మొత్తం. వాళ్ళు ఎమ్మెల్యే పొగుడుతుంటే ఆనందంగా ఉంది. మాయ సూపర్ మ్యాచ్ జరిగింది. 1 రన్తో గెలిచాం, 1 రన్తో. కానీ వీడియో తీయలేదు. వలీగడ్ బాగా చేశాడు బౌలింగ్. మా సింబాగాడు కూడా బాగా చేశాడు. ఎటు వచ్చిన తనయ్య గడు నేనే కొట్టించుకున్నాం. అయినా సరే 1 రన్తో గెలిచాం, లేకపోతే మళ్ళీ విన్యూస్ టు బ్యాట్ బౌలింగ్ వేసేవాల్సి వచ్చేది. మళ్ళీ బ్యాటింగ్ మందే.
ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇక్కడ మైండ్ స్పేస్లో బిగ్గెస్ట్ క్లాత్ ఎక్స్పో ఏదో పెట్టారంట. అక్కడికి వెళ్తున్నాం నేను, వలీగడు, శాండీ, తనయి. ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు, అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నా. చాలాసేపు ట్రాఫిక్లో యుద్ధం చేసి వచ్చాం గాయస్. ఇప్పుడు మనం ఇందులోకే వెళ్ళాలి. లోపల పెట్టారంట అది. అక్కడి నుంచి ఒక గేట్ ఉందంట, అటు నుంచి వెళ్ళాలి. బ్రాండ్ హోమ్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ గార్మెంట్స్ 90% ఆఫ్ అండ్ అప్ టు. వావ్ అబ్బాయి ఎంతమంది ఉన్నాయంటే ఆడోలి. ఇగో శాండీ, పూర్తిగా కాంచనాలా మారిన శాండీని చూడండి. అసలు ఇన్ని ఉన్నాయి కానీ ఒక్కడ కూడా నచ్చట్లేదు. క్వాలిటీ అంత లేదన్నమాట. ఏంటమ్మా? ఏం లేదురా, తెలుసు లోపల నచ్చలేదు. బయటకి ఎందుకు వచ్చా? చేతులు ఏంటివి బాగున్నాయేంటి? ఎప్పటి నుంచో బయట కొనుక్కున్నాం కదా, తీసుకో. ఎంత అంట? 2000 అంట. అక్కడే ఆగుతున్నాం. తప్పులేదు, ఆగిపోవచ్చు. ఇప్పుడు మనం కాజాగూడ లేక్ వ్యూ దగ్గరికి వచ్చాం. ఇంతకుముందు ఇక్కడ ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, అడవిలా ఉండేది. ఇప్పుడు చూడండి ఎన్ని ఫుడ్ స్టాల్స్ వచ్చినాయో, ఎంతమంది ఉన్నారో. ఆ చివరి వరకు ఉన్నాయి, మళ్ళీ ఆ చివరి కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏదో ఒకటి తినాలి, ఆకలేసేస్తుంది. ముందు ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాం, ఎందుకు అన్నీ ఒకేసారి చెప్పి రిస్క్ తీసుకోవడం. కానీ ఏంటిది బాయిల్డ్ ఎగ్లా ఉంది. చికెన్ ఎదురవ్వాలి, చికెన్ ఫ్రైడ్ రైసేగా చెప్పు. గడ్డి అయినా మసాలా కూడా ఇసుకలా తగులుతుంది. అది మై మ్యాటర్. ఇప్పుడు ఇంటికి వస్తాం. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను. మరి జై హింద్.